కురుక్షేత్రంలో పాండవుల కౌరవుల మధ్య యుద్ధం జరిగే ముందు భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కలిసి పాండవులకు మరియు కౌరవులకు కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలు ఏమిటంటే యుద్ధం కేవలం సూర్యోదయం అయినప్పుడు మొదలు పెట్టాలి, అలాగే సూర్యాస్తమం అయినప్పుడు ఆపేయాలి అని. రెండవ షరతు ఏమిటంటే యుద్ధ సమయంలో ఏ జంతువులపై దాడి చేయకూడదు అని. కానీ ధర్మరాజు అశ్వత్థామ అని ఒక ఏనుగును చంపేస్తాడు. మూడవ షరతు ఏమిటంటే సమానమైన వారితోనే యుద్ధం చేయాలి అని. అంటే రథం మీద ఉన్నవారు నేలపై ఉన్నవారితో యుద్ధం చేయకూడదు. కానీ కర్ణుడు నేలపై ఉన్నప్పుడు అర్జునుడు తన బాణాన్ని కర్ణుడి మీదికి వదులుతాడు. నాలుగవ నియమం ఏమిటంటే అందరూ కలిసి ఒకరిపైనే దాడి చేయకూడదు అని. అభిమన్యుడిపై దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, అశ్వత్థాముడు ఇలా మహాయోధులందరూ కలిసి అభిమన్యుని ఒక్కడిని వధిస్తారు. ఐదవ నియమం ఏమిటంటే పైభాగంలో ఎవరు ఎవరిని గాయపరచకూడదు అని. కానీ భీముడి శపథం ప్రకారం దుర్యోధనుడి తొడపై భాగంను గాయపరిచి చంపేస్తాడు. జై శ్రీకృష్ణ.